ఈరోజు మనము చేపల పులుసు చేద్దామండి. చేప ముక్కలు తీసుకున్నాము, అందులో కారం వేసి కలుపుకున్నాము. చక్కగా కారం 2 చెంచాలు వేసాము. పక్కన గుడ్డు కూడా ఉంది, చేప గుడ్డు కూడా కాస్త కారం వేసి కలిపాను. ఇప్పుడు 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతాం. దానికి చేపలకు పట్టిస్తాము. చక్కగా ధనియా పొడి వేసాను, చివరికి వచ్చింది అది 2 స్పూన్లు ఉంటుంది, కలిపేసాను. ఇప్పుడు జీరా పౌడర్ ఒక 2 చెంచాలు వేసుకోవాలి. చేపగుడ్లు కూడా వేసాను, అది కూడా లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు చక్కగా మనము చేతితో కలుపుదాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చక్కగా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేసాము. ఇప్పుడు చేతితో చక్కగా కలుపుదాం. మా సిస్టర్ చక్కగా సాయం చేస్తుంది నాకు ఇవన్నీ చేయడంలో. చక్కగా మనము చక్కగా కలుపుదాం. ఇప్పుడు చేతితోటి ఇదిగోండి, చక్కగా ప్రతి ముక్కకు కూడా ఈ పేస్ట్ అంతా పట్టేలాగా చక్కగా మా సిస్టర్ తన చేతితో కలుపుతుంది. మరి ఇలా కలిపితేనే మంచి రుచి వస్తుంది. ప్రతి ముక్కకు కూడా చక్కగా ఈ మసాలా అంతా కూడా పడుతుంది. మసాలా పట్టి చక్కని రుచి అనేది మనకు వస్తుంది అన్నమాట అండి. చూస్తున్నారు కదా, చక్కగా కలుపుతున్నాను. అది గుడ్డు కూడా కలుపుతుంది. ఇది ఫిష్ ఎగ్ అనమాట అండి. చక్కగా ఫ్రై చేద్దామనే ఉద్దేశంతో దీన్ని అలా చేసాం అన్నమాట. మరి ఆ రుచి చూస్తే మరి మామూలుగా ఉండదు. ఎందుకంటే ఉల్లిపాయలు తీసుకున్నాం, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కాస్త జీలకర్ర. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి శుభ్రంగా పేస్ట్ చేసుకుందాం. చక్కగా పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ వచ్చింది. ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర పేస్ట్. ఒక కాస్త చింతపండు తీసుకుని దీన్ని నానబెట్టుకున్నాం. పులుసు చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని ఆ చేపలకు పట్టించాలి. చక్కగా ఇవ్వండి, మనము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనము చక్కగా 4 స్పూన్లు నూనె వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కాస్త మరగనిచ్చి ఇప్పుడు దాంట్లో మనం ఈ చేప ముక్కలు వేస్తాం అన్నమాట. చక్కగా చేప ముక్కలు కలిపినటువంటి మసాలాలు ఉన్నటువంటి చేప ముక్కల్ని చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇది చాలా కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట అండి. అందరూ కూడా డైరెక్ట్గా పచ్చి ముక్కలు వేసేసి మనకి వండడం జరుగుతుంది. అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఫ్రై చేసి మనము వండడం అనేది జరుగుతుందన్నమాట అండి. చక్కగా ఇప్పుడు మనము చేస్తున్నాము. చక్కగా చూడండి, కలుపుతున్నారు. అదిగోండి, అలాగా గిన్నెలో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత చక్కగా వేసుకుని కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనము దీంట్లో మిగతా మసాలా అంతా కూడా వేసుకుంటాం అన్నమాట. వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మనం చేసుకున్నటువంటి
ఈ చింతపండు పులుసు అనేది దీంట్లో వేయడం అనేది జరుగుతుంది. చింతపండు పులుసు కాసేపు వేగిన తర్వాత ఇలాగా మనము స్పూన్తో కదపకూడదండి, కదిపితే ముక్కలకి విరిగిపోద్ది. అలా కదిపి గిన్నెతో సహా కదిపి ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటాము. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కదిపామనుకోండి, మొత్తం అంతా కూడా గిన్నె అంతా స్ప్రెడ్ అవుతుంది చక్కగా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుకుంటాం. ఇలాగ చింతపండు రసం పిసికిన తర్వాత ఆ రసాన్ని అందులో చక్కగా వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో కొన్ని మెంతులు కూడా కలపడం అనేది జరిగింది. కొన్ని మెంతులు వేయడం జరిగింది. కరివేపాకు వేసాం. కరివేపాకు వేసిన తర్వాత చక్కగా ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాము. చింతపండు రసం వేసి ఒక 10 నిమిషాలు అలాగ మనము మూత పెట్టి ఉంచుతాం. మూత పెట్టి ఉంచిన తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే బాగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనము చక్కగా సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. మనకు ఇప్పుడు చక్కనైనటువంటి ఒక 10 నిమిషాల తర్వాత చిక్కని చేపల పులుసు అనేది తయారవుతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత చిక్కగా చేపల పులుసు అనేది తయారైంది. దీన్ని మనము చక్కగా అన్నంలో వేసుకొని తింటే అదిరిపోద్ది. అలాగే ఇడ్లీలు కూడా వేసుకొని చక్కగా ఈ చేపల పులుసును టేస్ట్ చేస్తూ, అట్లలో కూడా చేపల పులుసును వేసుకుని టేస్ట్ చేస్తూ చక్కగా తినొచ్చు అన్నమాట. అదండి సంగతి.